ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సువార్త ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఆయన మనల్ని కలుసుకుని మన జీవితాలని మార్చాలని ఆయన ఆశపడతా ఉన్నారు. మనం ఈ లోకంలో ఎంతోమందిని కలిసి ఉంటాం. ఈ లోకంలో ఘనత వహించిన వారిని, గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవారిని, అధికారులను, ఎంతోమందిని మనం కలిసి ఉంటాం. సడన్గా ఒకరోజు పిఎంఓ సీఎంఓ మనకి కాల్ చేసి మనతో మాట్లాడాలి, మనతో చర్చించాలి, మనల్ని కలుసుకోవాలని మనకి ఒక వర్తమానము పంపారు అని అనుకుందాం. మనకు ఒక డేట్ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి, ఈ డేట్న పలానా తారీఖున పలానా టైంకి మిమ్మల్ని సీఎం గారు లేదా పిఎం గారు కలుసుకుని ఆయన మీతో మాట్లాడతారనే వర్తమానం మనకు వచ్చిందంటే, ఆ వర్తమానం మనకు అందిన నాటి నుండి, ఆ సందేశం మన దగ్గరికి వచ్చిన నాటి నుండి ఆయన కలుసుకునే వరకు కూడా మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తాం. ఆ విషయాన్ని అనేకులకు మనం తెలియజేస్తాం. ఆ విషయాన్ని మనం ఊరు వాడ అందరికీ కూడా తెలిసే వరకు, మాకు సీఎం గారు కాల్ చేశారు, సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, పిఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఆయన మనల్ని కలవాలంటా ఉన్నారు, నేను వెళ్ళి ఆయన కలుస్తూ ఉన్నానని చెప్తూ ఉంటాం. ఆయన కలిసే వరకు కూడా మనం నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటాం. వాస్తవానికి ఏ పిఎం ఆఫీస్ నుంచి, ఏ సీఎం ఆఫీస్ నుంచి మనకి కాల్ రాదు. ఎవరు కూడా మనకి అపాయింట్మెంట్ ఎవరు. మనం ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆయన కలుస్తానన్నా కూడా ఆయన మనకి అపాయింట్మెంట్ ఇచ్చే స్థితి లేదు. కానీ ఈరోజు మనం కలవాలని ఆశపడకపోయినా, మనం కలవాలని ఆశగా ఎదురు చూడకపోయినా, ఈరోజు యేసుక్రీస్తు వారు మనల్ని కలవాలని ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడకపోయినా ఆయనే నిన్ను కలుసుకుని నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కనుక ఆయనను మనం కలుసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు వారు వారి జీవితంలో జోక్యం చేసుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు వారి జీవితంలో అధికారిగా ఒప్పుకున్న తర్వాత ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు యేసుక్రీస్తు వారు మనల్ని కలవాలని ఆశపడుతూ ఉన్నారు. మన జీవితానికి ఆయనని అధికారిగా మనం ఒప్పుకుంటే, మన జీవితంలో ఆయన అధికారానికి మనం లోబడినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. యేసుని కలుసుకోనంత వరకు కూడా, యేసుక్రీస్తు వారిని మనం తెలియకపోయినంత వరకు కూడా మన జీవితం ఒక రకంగా ఉంటుంది. యేసుని కలుసుకున్న తర్వాత మన జీవితం మరొక రకంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకోవచ్చు, ఈరోజు నాతో ఎవరో మాట్లాడట్లేదు, నా అవసరం ఎవరికి లేదు, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, ఈరోజు నా బ్రతుకంతా కూడా క్షీణించిపోయింది అన్న అనుభవాల్లో, అన్న ఆలోచనలో కనుక మీరు ఉండినట్లయితే, ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నానని, నీతో మాట్లాడతానని,
నీ జీవితంలో నేను అధికారిగా ఉంటానని ఆయన ఆశపడుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఆయన అంటా ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. వివాదం ఎవరిది? గొడవ ఎవరిది? సమస్య ఎవరిది? అంటే గొడవ మనది, వివాదం మనది, సమస్య మనది. కానీ ఆయన అంటా అన్నాడు, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం. ఈరోజు మనము పాపము చేసి అతిక్రమము చేసి దేవునికి యోగ్యకరమైన జీవితం జీవించకుండా ఆయన ఎదుట నిలబడలేక మరుగు చేయబడి ఉన్న మనము, దాచబడి ఉన్న మనము, ఆయన ఎదుట నిలవలేక దాక్కుంటున్న మనల్ని అంటా ఉన్నాడు ఆయన, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం. పాపం మనది, అతిక్రమం మనది, దోషము మనది. కానీ ఆయన అంటా ఉన్నాడు, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వున్న స్థితి ఏదైనా కావచ్చు, నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన అంటా ఉన్నాడు, సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుతారు. ఆయన అంటా ఉన్నాడు, రండి మన సమస్యను పరిష్కరించుకుందాం, రండి నా మాట వినండి, నా మాట సమ్మతించిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. కనుక ఆయన మాట విందాం. ఆయన మాట వినకపోతే మన జీవితం సరైన రీతిలో ఉండదు. ఆయన మాట వినకపోతే మన జీవితాన్ని సరైన మార్గంలో మనం కట్టుకోలేక ఏలోక జీవితంలో, ఏలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ సాతానుని మనం అధికారిగా ఒప్పుకున్న వారంగా ఉంటాం. సాతానుని అధికారిగా, సాతాను కాడి కింద మనం ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని జయించలేము. కనుక యేసుక్రీస్తు వారితో మన పాపాన్ని, మన దోషాన్ని ఒప్పుకొని ఆయన మాటకు సమ్మతిస్తే మనం మంచి జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఒకరోజు ఒక మార్చురి దగ్గర ఒక తల్లి ఏడుస్తూ ఉందంట. తల్లి భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆమె ఏమని ఏడుస్తూ ఉందంటే, ఒరే నువ్వు నా మాట విన్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు కదా, నువ్వు నా మాట అంగీకరించినట్లయితే ఈరోజు నువ్వు చచ్చేవాడు కాదు కదా అని ఏడుస్తూ ఉంది. ఈ కారణం ఏంటంటే ఆ తల్లి అనేక సార్లు చెబుతూ ఉంది. ఆ కుమారుడు బైక్ నడుపుతూ ఉంటే, ఆ కుమారుడు బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆ తల్లి అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంది. ఏమనంటే, ఒరే అంత స్పీడ్గా వెళ్ళొద్దు, అంత స్పీడ్గా వెళ్ళొద్దు, ఆ స్పీడ్ మంచిది కాదురా అని అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంది. కానీ ఆ కుమారుడికి ఆ బైక్ మీద ఆ థ్రిల్ ఫీల్ని ఎంజాయ్ చేయడం ఇష్టంగా ఉండి తల్లి మాట వినకుండా ఆ బైక్ని ఆ స్పీడ్గా ఉదయం లేవగానే ఆ బైక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వకుండా ఆ బైక్ మీద షికారులకు వెళ్ళేవాడు. తన ఇష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగేవాడు. తిరిగి ఎప్పుడుకో వచ్చేవాడు. అనేక మంది చెబుతూ ఉన్నారు, అమ్మ మీ అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మీ అబ్బాయి బండి నడుపుతుంటే మాకు భయం వేస్తూ ఉంది, అంత స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు, నువ్వు హెచ్చరించు, నువ్వు చెప్పు అన్నప్పుడు ఆ తల్లి అనేక సార్లు హెచ్చరించింది. కానీ అతడు వినకపోవడం వల్ల, ఆ తల్లి మాటకు సమ్మతించకపోవడం వల్ల ఈరోజు అతడు మరణించి ఆ యొక్క సవాల గదిలో హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటే బయట ఆ తల్లి వేడుస్తూ ఉంది, ఒరే నువ్వు నా మాట వింటే, నా మాట వినిన ఎడల ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఏడుస్తూ ఉంది. అవును, ఈరోజు యేసుక్రీస్తు వారు మనల్ని అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. మనతో అనేక సార్లు మాట్లాడుతూ, అనేక సార్లు హెచ్చరిస్తూ, ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆయన మాట వినమని, ఆయన మాటకు సమ్మతించమని మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన మాట వినక ఈరోజు మన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ ఉన్నాం. ఈరోజు వేటేట్లకు మనం పరిగెడతా ఉన్నాం. ఇళ్ళ దగ్గర ఉండి ఆ టీవీలు చూస్తూ ఆ వ్యర్థమైన కార్యక్రమాలు, వ్యర్థమైన కార్యకలాపాలను చూడడానికి, వీక్షించడానికి మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మాట వినబడతా ఉన్నప్పుడు ఆ మాటకి సమ్మతించకుండా ఈరోజు మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం. ఆయన 2000 సంవత్సరాల నుండి పిలుస్తూ ఉన్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈరోజు మాట కాదండి, ఈరోజు మాట కాదు. ఆయన 2000 సంవత్సరాల నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటే ఈరోజు మనం ఆయన మాట వినలేకపోతూ ఉన్నాం. ఆలోచించండి ప్రియులారా, దేవుని మాట ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నాం? ఎంతమంది ఆయన మాటకు సమ్మతించి, ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకుంటా ఉన్నాం? ఆలోచన చేయండి. ఆయన మాటకు సమ్మతించిన ఎడల, ఆయన మాట మనం వింటే మన బ్రతుకు మార్చబడుతుంది, మన స్థితి మార్చబడుతుంది, మన జీవితాల్లో కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పేతురు రాత్రంతా వలేశాడు, ఒక్క చేప కూడా పడలా పేతురు గారికి. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ వలయమన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా వలేసాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట విని, నీ మాట అంగీకరించి, నీ మాట చొప్పున మేము వలేస్తున్నామని వలేశారు. రాత్రంతా చేపలు పడలేదు, కానీ అప్పుడు దేవుని మాట విని ఆ వల వేసిన తర్వాత వల పిగిలిపోయేంతగా, ఉదయకాలం తెల్లవారుజాము అయ్యేటప్పటికి వల పిగిలిపోయేంతగా ఆ చేపలు ఆ వలలో పడ్డాయి. కారణం ఏంటంటే పేతురు ఎవరి మాట విన్నాడంటే ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు వారి మాట విని సమ్మతించి, అంగీకరించి ఆయన మాట చొప్పున అక్కడ వల వేశాడు.
విస్తారమైన చేపలు వారికి ఉదయకాలం అయ్యే సమయానికి దొరికినాయి. కారణం ఏంటంటే దేవుని మాటను వారు విన్నారు. యేసుక్రీస్తు వారి మాట విని ఆ యొక్క కానా విందులో రాతి బాణలను నీళ్లతో నింపమని ఆయన చెప్పినప్పుడు ఆ మాటకు సమ్మతించి అంగీకరించి ఆ రాతి బాణలను నీళ్లతో నింపారు. ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే వారు దేవుని మాట విని అంగీకరించాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఇబ్బందులతో సతమతం అవుతా ఉన్నాం. దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనుషుల సహాయం వ్యర్థమని మనం తెలుసుకుని ఉన్నాం కనుక ఆయన మాట విని ఆయన మాటకు సమ్మతించి ఆయన మాటకు మనం లోబడినట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకు మీరు సమ్మతించి లోబడినట్లయితే దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. ఎందుకంటే ఆయనకి మన జీవితంలో ఎక్కడ లోటు ఉందో ఆయనకి ఎరిగినవాడు. మన జీవితంలో ఎక్కడ కొరత ఉందో ఆయన ఎరిగినవాడు. మనం ఆయన మాట ఎక్కడ పని చేయాలో ఆయన ఎరిగినవాడు కనుక ఆ జీవము గల దేవుని మాటలు మనం విందాం. వినడం ద్వారా మన యొక్క పరిస్థితులు మనం చక్కబరుచుకుంటాం. మన పరిస్థితులు ఆయన చక్కబరుచుకుని దేవునికి మహిమపరుస్తూ సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటకు మనం సమ్మతించాలి. చాలాసార్లు ఆయన అంటా ఉన్నాడు, దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు అనమాట. అనేక సార్లు మాట్లాడినప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడని ఆశపడతా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారిని మనం కలుసుకుందాం. యేసుక్రీస్తు వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. యేసుక్రీస్తు వారి మాటకు మనం లోబడి ఆయన మాటకు సమ్మతించినట్లయితే ఆయన మన బ్రతుకుని మన స్థితిని మారుస్తాడు. ఈరోజు ఒక ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు వారిని కలుసుకున్నంత వరకు అతని జీవితం వేరు. ఎవరు కూడా అతన్ని సమాజంలోకి సమాజ జనాంగంలోకి అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కలుసుకుని యేసుక్రీస్తు వారిని అధికారిగా తన జీవితం మీద ఒప్పుకున్నాడో యేసుక్రీస్తు వారు అతని జీవితాన్ని మార్చాడు. అప్పటి వరకు అతని జీవితంలో సంతోషం లేదు. అప్పటి వరకు అతని జీవితంలో వేదన, దుఃఖము, ఆనందము లేదు. కానీ యేసుక్రీస్తు వారిని కలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క అధికారానికి అతడు అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు వారు అతడికి కలిగిన భయంకరమైన రోగం నుండి విడుదలను కలిగజేశాడు. మరలా సంతోషకరమైన దినాల్లోకి అతన్ని ప్రవేశపెట్టాడు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలని. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన దగ్గరికి వచ్చింది. బహుజన సమూహం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఆయన యొక్క వాక్యాన్ని విని అంగీకరించినప్పుడు ఆ జన సమూహం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగంతో బాధపడతా ఉన్నాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్న అతడు యేసు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారిని మొక్కి అంటా ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఆయన ఏమంటున్నాడు ఆలోచన చేయండి. ప్రభువా నా కుష్ఠరోగంతో బాధపడతా ఉన్నాను, ఎవరు కూడా నన్ను అంగీకరించట్లేదు, ఈ జనంలోకి నేను రాలేకపోతా ఉన్నాను, సమాజంలోకి నేను వెళ్ళలేకపోతా ఉన్నాను, నాకు కుష్ఠరోగం తీసివేయి అని అడగకుండా ఆయన అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి అధికారానికి అతడు ఒప్పుకుంటా ఉన్నాడు. అది గమనించాలి మనం. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టం లేకపోతే నేను ఈ రీతిగానే ఉండిపోతాను, నీ చిత్తమే నా పట్ల జరిగించాలని యేసుక్రీస్తు వారి యొక్క అధికారానికి అతడు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పాప రోగము కంటే భయంకరమైన కుష్ఠ రోగం కలిగిన వాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అతని అధికారానికి ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు అతనికి అంటా ఉన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధినిగా మారు అంటున్నాడు. ఆయన చెయ్య వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియులారా గమనించండి, మనం భయంకరమైన రోగముతో ఉన్నాం. మనం భయంకరమైన పాపములు చిక్కుకొని ఉన్నాం. పాప రోగము కంటే భయంకరమైన కుష్ఠ రోగాన్నే దేవుడు నయం చేశాడు. ఈరోజు అంటా ఉన్నాడు, నీవు యేసుని కలుసుకోకపోతే, యేసుని కలుసుకోకముందు నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, యేసుని కలుసుకోకముందు పాపానికి దాచుడివైపోయి పాప కాడి క్రింద నువ్వు నలిగిపోతా ఉన్నావేమో. కానీ యేసుక్రీస్తు వారిని ఈరోజు నీ జీవితంలోకి ఆహ్వానించి యేసుక్రీస్తు వారిని జీవితంలో అధికారిగా ఒప్పుకొని ఆయన కనుక నీవు కలుసుకుంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయన నీ జీవితాన్ని, నీ పాప రోగాన్ని నేను శుద్ధినిగా చేసి ఇంకో సంతోష సమాధానాలని ఆయన ఇస్తానంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగిని మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా అతడు సమాజంలోకి వెళ్ళాలంటే, ఆ ప్రజల్లోకి వెళ్ళాలంటే అతడు కేకలు వేసుకుంటూ వెళ్ళాలండి. కుష్ఠరోగి జనం సంచారం ఉన్న ఇళ్లలోకి వెళ్ళాలంటే కేకలు వేసుకుంటూ వెళ్ళాలి. కారణం ఏంటంటే ఇతడు కేకలు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఇళ్ల దగ్గర ఉన్న జనం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతారు.
ఇతన్ని చూడడానికి కానీ ఇతన్ని కలుసుకోవడానికి కానీ ఎవరు కూడా అంగీకరించట్లేదు. అటువంటి వ్యక్తి యేసుని కలుసుకున్న తర్వాత వస్తూ ఉన్నాడు, సమాజంలోకి కేకలు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు, సాక్షిగా వస్తూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని కలుసుకున్నాను, యేసుక్రీస్తు వారు నాకున్న కుష్టి రోగాన్ని శుద్ధినిగా చేశాడు, కుష్టి రోగాన్ని తీసివేసి నన్ను శుద్ధినిగా మార్చాడని. నిన్నటి వరకు యేసుని కలుసుకోక ముందు వరకు, యేసుని కలుసుకుని అతని జీవితానికి యేసుక్రీస్తు వారిని అధికారిగా ఒప్పుకోనంత వరకు కూడా పాపముతో, ఆ యొక్క బాధతో, వేదనతో నలిగిపోతున్న అతడు సంతోషంగా కేకలు వేసుకుంటూ సమాజంలోకి వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నన్ను శుద్ధినిగా చేశారని. అవును ప్రియులారా, ఈరోజు మనం కనుక మన జీవితంలో యేసుక్రీస్తు వారిని అధికారిగా ఒప్పుకుంటే, యేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఆయన అధికారిగా అంగీకరించి ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటలకు సంబంధించి మనం నడుచుకుంటే ఆయన మన జీవితాన్ని మార్చగలడానికి సమర్థుడు. కనుక ఆయన చిత్తానికి మనం లోబడదాం, ఆయన అధికారానికి మనం అంగీకరిద్దాం. ఈరోజు వరకు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించక, కలుసుకోక ఎంతోమంది అయితే వేదనతో, సంతోషం లేక, ఆనందము లేక, పశ్చాత్తాపంలో ఆ వేదనతో నలుగుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు యేసుక్రీస్తు విడుదలను అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు అక్కడికి రాగానే అక్కడ దెయ్యములు పట్టిన ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, నాతో నీకేమి పని, దేవుని కుమారుడా నాతో నీకు పని ఏంటి? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. వారు సముద్రమునకును అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడను వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే 6వ వచనం, వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ పని. ఎవడంటున్నాడండి? దెయ్యములు పట్టినవాడు కాదు మాట్లాడేది, దెయ్యములు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ దెయ్యాలకి తెలుసు వస్తుంది దేవుని కుమారుడని, అతడిలో ఉన్న దెయ్యాలకి తెలుసు వస్తుంది యేసు, అతడు నజరుడైన యేసు దేవుని కుమారుడని తెలిసి భయముతో వణుకుపోతూ, మాతో నీకు పనేంటి, నాతో నీకు పనేంటి, మమ్మల్ని ఏమీ చేయకొని బతుమాలుకుంటా ఉన్నారు. ఈరోజు దెయ్యాలే, సాతానుగాడికే భయం ఉంది, కానీ దేవుని కుమారులుగా జీవిస్తున్న మనం ఆయన మాటకు లోబడలేకపోతున్నాం, ఆయన మాటను అంగీకరించలేకపోతున్నాం. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోబడదాం. ఈరోజు దెయ్యములు పట్టినవాడు కుటుంబానికి దూరంగా ఉంటూ, తన సమాజానికి దూరంగా ఉంటూ సమాధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. అతనికి ఇల్లు లేదు, ఇల్లు ఉన్నా కానీ అతడు దెయ్యాలతో పీడింపబడతా ఉన్నాడు. కనుక కుటుంబస్తుల సమాధుల్లో దూరంగా, ఊరికి దూరంగా విడిచిపెట్టేశారు. ఆ సమాధుల్లో ఉన్న అతడు సంఖ్యలు కూడా అతన్ని బంధించలేకపోతా ఉన్నాయి. తన బట్టలు లేక ఆ రాళ్లతో అతడు తనకు తానుగా బాధించుకుంటా ఉన్నాడు. అటువంటి వ్యక్తి యేసుని కలుసుకున్నాడు. ఇప్పుడు యేసుని కలుసుకున్న తర్వాత ఆ పవిత్రాత్మలు 1 కాదండి, 2 కాదండి, ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కాదు. చూడండి దెయ్యాల్లో ఎంత యూనిటీ ఉందో. ఈరోజు 2-3 కలిసి నివాసం చేయాలంటేనే కష్టంగా ఉన్న రోజుల్లో, ఒక కుటుంబంలో ఉన్న 4 మధ్య ఒక మాటకు లోబడని పరిస్థితుల్లో 2000 దెయ్యాలు ఒకడిలో ఐక్యంగా, గొడవలు లేకుండా, ఇబ్బంది లేకుండా సర్దుకుపోతూ ఉన్నాయి. చూడండి ఎంత యూనిటీ ఉందో సాతానుగాడి దగ్గర. చూడండి ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట. 13వ వచనం, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపక ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్రపు ధరిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. చూడండి 2000 దెయ్యాలు అతను విడిచి వెళ్ళిపోయి, ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపింపగా దెయ్యాలు అతను విడిచి వెళ్ళిపోయాయి. ఆ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతడు మరల బట్టలు ధరించుకుని స్వస్థత పొందుకుని ఈరోజు దెయ్యములను విడిచిన తర్వాత అతడు సమాజంలోకి వచ్చి చెబుతా ఉన్నాడు, దేవుని కలుసుకున్నాను, యేసుక్రీస్తు వారిని కలుసుకున్నాను, ఆయన నా జీవితాన్ని మార్చాడని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంది. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని కలుసుకుంటే మన జీవితం మార్చబడుతుందని, మన స్థితి మార్చబడుతుందని, మన స్థితి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చబడుతుందని
అతని వాక్యం స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఈరోజు యేసును కలుసుకున్న తర్వాత కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి విడుదలను పొంది సమాజంలో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దెయ్యములు పట్టి సమాధుల దొడ్లలో బాధింపబడుతూ తనకు తానుగా బాధించుకుంటున్న ఆ యొక్క యవనస్తుడు ఈరోజు యేసుక్రీస్తు వారిని కలుసుకున్న తర్వాత, దెయ్యములు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరల బట్టలు ధరించుకుని సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మన జీవితంలో యేసుని కలుసుకోకపోతే, ఇంకా యేసుక్రీస్తు వారిని మన జీవితంలో అధికారిగా ఒప్పుకోకపోతే ఇదే అనుకూల సమయమని మనం గ్రహిద్దాం. ఇదే అనుకూల సమయమని మనం గ్రహించినప్పుడు దేవుడు మన జీవితాన్ని సంతోషకరంగా మార్చిపోతూ ఉన్నాడు. దేవుని కలిగి ఉన్న జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. అతడు పుట్టిన నాటి నుండి గుడ్డివాడిగా ఉన్న అతడు ఈరోజు యేసుని కలుసుకోవాలని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుని కలుసుకోవాలని అరుస్తూ ఉన్నాడు. యేసుని కలుసుకున్నాడు. చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చేది. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడకు బర్తమయి అను గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేశాను. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరంటే గురుడివాడు. యేసు ఆ మార్గమున వస్తున్నాడని, ఆయన ద్వారా స్వస్థత ఉందని, ఆయన ద్వారా విమోచన ఉన్నదని, ఆయనకి సమస్తము సాధ్యమని విని ఎరిగిన అతడు ఈరోజు కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. కేకలు వేస్తూ ఉండగా చూడండి, ఊరకుండుమని అనేకుల వాణిని గద్దించరు కానీ దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరీ ఎక్కువ కేకలు. అతడికి తెలుసు యేసుక్రీస్తు వారు కనుక అతను కలుసుకుంటే అతడికి చూపు వస్తుందని అతనికి తెలిసి మరీ బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని. వెంటనే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వారితో చెప్పారు. అత్తట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చాను. యేసు, నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని. అందుకు యేసు, నీ వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూడండి ప్రియులారా, నీకేం కావాలని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, నాకు దృష్టిని కలుగు చేయమని. వెంటనే అంటా ఉన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. ఈరోజు పుట్టిన నాటి నుండి గుడ్డివాడైన ఆ గుడ్డివాడు భిక్షకుడు యేసుని కలుసుకోవాలని ఆశగా కేకలు వేశాడు. ఆశగా మరీ బిగ్గరగా అనేకులు అతన్ని చల్లార్చాలని ప్రయత్నం చేసిన మరీ బిగ్గరగా కేకలు వేశాడు. యేసుని కలుసుకున్నాడు. యేసుని కలుసుకోవడం ద్వారా అతడు చూపును పొందాడు. ఈరోజు మన మనోనేత్రాలు మూయబడ్డాయేమో, మన కళ్ళు మూయబడ్డాయేమో, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా, వాక్యం సెలవిస్తూ ఉన్నా, అతడే మనల్ని గద్దిస్తూ ఉన్నా ఈరోజు యేసుని కలుసుకోలేక, యేసుక్రీస్తు వారిని మన జీవితంలో అధికారిగా అంగీకరించలేక మనం ఈరోజు సాతాను కాడి కింద నలిగిపోతూ ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. కుష్ఠరోగి యేసును కలుసుకున్నాడు, తద్వారా స్వస్థతను పొందుకోగలిగాడు. అదేవిధంగా దెయ్యము పట్టినవాడు, సమాధుల్లో ఏడుస్తూ దుఃఖిస్తూ బాధింపబడుతున్నవాడు, వచ్చినవాడు యేసు అని, వచ్చినవారు దేవుని కుమారుడని యేసు అని గ్రహించి కేక వేశాడు, విడుదల పొందాడు. దెయ్యములు అతను విడిచి వెళ్ళిపోయాయి. తిరిగి బట్టలు వేసుకుని సంతోషంగా కేకలు వేస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. పుట్టినాటి నుండి ఉన్న గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, కరుణించుము. ఈరోజు అడుగుతూ ఉన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని. వెంటనే విడుదల పొందాడు, స్వస్థత పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తుని నీ జీవితంలో అధికారిగా అంగీకరిస్తూ ఉన్నావా? ఆయనకు అధికారం ఇస్తూ ఉన్నావా? ఈరోజు ఆయనకు అధికారం ఇచ్చే విశ్వాసం కనుక నీలో ఉంటే, ఈరోజు ఆయన నీ జీవితానికి దేవునిగా, దైవ కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా నువ్వు అంగీకరించే మనసు, విశ్వాసము నీలో ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటలు అంగీకరిద్దాం, ఆయన అడుగు జాడలో మనం ముందుకు సాగిపోదాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం కారణం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను భయంకరమైన పాప రోగము నుండి, భయంకరమైన వేదన నుండి, భయంకరమైన సాతాను కాడి క్రింద నుండి తొలగించి దేవునికి దగ్గరగా చేయాలని,
తండ్రి అయిన దేవునికి దగ్గరగా చేసి ఆ పరలోకపు రాజ్యాన్ని మనకు అనుగ్రహించాలని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అవును ప్రియులారా, ఆయన ఈ లోకంలో శిలువ మరణం పొందడానికి కారణం ఏంటంటే మన అతిక్రమము, మన పాపము, మన దోషము. ఈరోజు మన అతిక్రమము, మన పాపము, మన దోషము దేవుని ఎదుట నిలబడకుండా, దేవుణ్ణి చూచే ఆధిక్యాన్ని మనకి ఇవ్వకుండా మనల్ని పడవేస్తూ ఉందేమో. కానీ ఆయన అంటా ఉన్నాడు, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం, రండి మన వివాదాన్ని పరిష్కరించు. ఈరోజు యేసే పిలుస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారే మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రండి రండి రండి, సమ్మతించి మీరు నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించరు. ఈరోజు దేవుని మాట విన్న కుష్ఠరోగి స్వస్థత పొందాడు, దేవుని మాట విన్న గుడ్డివాడు ఈరోజు చూపును పొందుకోగలిగాడు, దేవుని మాట విన్న దయ్యములు పట్టినవాడు విడుదలను పొందుకోగలిగాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సిలువ చెందకు వద్దాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు, 2000 సంవత్సరాల నుండి ఒకే పిలుపు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన ప్రేమగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, విశ్రాంతిని మీకు కలుగజేస్తాను, రండి. ఈరోజు అనుకుంటా ఉన్నారు కదా, ఈరోజు అనేక క్రైస్తవ జనాంగం అనుకుంటా ఉంది కదా, ఈరోజు సాతాను కాడి కంటే యేసుక్రీస్తు వారి కాడి బహు భయంకరమైనదని, బహు భారము గలదని ఈరోజు అవివేకంతో, మూర్ఖత్వంతో సాతాను కాడికే సర్దుకుపోతూ ఉన్నారు. సాతాను కాడినే మన జీవితాల మీద అధికారం ఒప్పుకుంటా ఉన్నారు. కానీ దేవుని కాడి చాలా సులువైనదండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నదంటున్నాడు. ఆయన మన మీద భారం పెట్టాలని, మనల్ని ఆ యొక్క హింసకు గురి చేయాలని కానీ, మనల్ని బాధకు గురి చేయాలి కానీ ఆయన ఆశపడ్డ, కానీ ఆయన సులువైన తేలికైన కాడి మనం మోయాలని. ఈరోజు సిలువ అనే కాడిని మనం మోయడం ద్వారా, సిలువ అనే కాడి దగ్గరికి మనం వస్తే ఆయన మనకి తన మాటలను నేర్పించి, తన యొక్క మార్గాలను మనకు చూపించి, తన ఆజ్ఞలను మనకి అప్పగించి, మనకి సంతోషకరమైన దినాలను, సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనం అపవాది కాడి క్రింద నలిగిపోవడానికే సిద్ధపడతా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, సాతాను గాడి మిమ్మల్ని మోసపరుస్తూ ఉంది. సాతాను మీకు ఎరగా ధనాన్ని, ఇహలోకంలో సాతానుగాడు మీకు ఎరగా వేస్తూ ఉన్నాడు. ధనాన్ని కానీ, గొప్పతనాన్ని కానీ, ఆధిక్యతను కానీ ఎరగా వేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులుగా చేసి మిమ్మల్ని పట్టుకుని అతడు మిమ్మల్ని ఆయాసంలోకి, దుఃఖంలోకి, బాధలోకి నడిపిస్తూ ఉన్నాడు. కానీ అది సాతాను కాడి అని గ్రహిందాం. ఈరోజు దేవుని కాడి క్రిందకి, దేవుని అడుగుజాడులోకి మనం వచ్చేద్దాం. ఈరోజు దేవుని కాడి క్రిందకు మనకు వచ్చేస్తే ఆయన మనకి సంతోషకరమైన జీవితాన్ని, ఆధిక్యమైన జీవితాన్ని ఆయన ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈరోజు సాతాను కాడి క్రింద మనం ఉంటే మన బ్రతుకు ఆయాసము, దుఃఖము, బాధ, కన్నీరు, చివరికి అది మరణానికి దారితీస్తూ ఉంది. కానీ దేవుని కాడిని, సిలువను ఎత్తుకుని మనం ఆయనను వెంబడిస్తే, సిలువను ఎత్తుకుని మనం ఆయన అడుగు జాడల్లో నడిస్తే కనుక దేవుడు మనల్ని సరైన మార్గంలో, ఇహలోకంలోను అదేవిధంగా పరలోక రాజ్యాన్ని జయించడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థనా అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 83320804666. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.